భయపడే వాళ్ళం ఎవరూ లేము ఇక్కడ. అలాంటివన్నీ చూసే మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం. ఇలాంటి పిచ్చి బెదిరింపులు కానీ పనికి మాలిన బెదిరింపులు కానీ దయచేసి చేయకండి. తాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు. ఇంకా సంస్కారం ఉంది కాబట్టి, మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. ముఖ్యంగా అధికార యంత్రాంగం అందరికీ రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ టు ద స్టేట్ లెవెల్, చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, నా ప్రభుత్వం రావట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఐ వాంట్ టు గివ్ యూ కాన్ఫిడెన్స్, ఐ వాంట్ టు ఎంపవర్ యూ. ఎందుకంటే మేమందరం ఇంక సహించడానికి సిద్ధంగా లేవు. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం తక్కువ మేము మాట్లాడుకుంది 15 నుంచి 20 ఏళ్ళు ఉండాలి. ఎందుకు అనుకున్నామంటే, ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి, వికసిత్ భారత్లో భాగంగా ఉండాలి. అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను, ఎవరం కూడా లేవు. అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నా సినిమాల నుంచి వచ్చిన వాడిని, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో నమ్మి మోసపోకండి. కాలు మక్కిలు ఎరకొట్టు కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి. శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం, మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా. పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు. సరదాగా లేం మేము ఇక్కడ. చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా, చాలా దెబ్బలు తిని వచ్చాం. 5 స్టార్ హోటల్స్లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉండేది. రోడ్ల మీదకి లాక్కొచ్చి మహిళలను కూడా వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు. అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి. విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్, విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి. కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. అనవసరంగా రెచ్చగొట్టకండి ఇవన్నీ ఇలాంటి మాట్లాడి. నిన్న తమిళనాడు సభలో కూడా చెప్పాను. అదేంటంటే సాధు మిరండాలు కాడుకోళ్ళదంటే, సజ్జనుడు కోపం వస్తే అడవి కూడా ఆపలేదనేది. అలాగా మాది మంచి ప్రభుత్వం. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మెతక ప్రభుత్వం కాదు. ఇది సమర్థవంతమైన ప్రభుత్వం, అభివృద్ధి చేసే ప్రభుత్వం, కానీ మెతక ప్రభుత్వం కాదు. ఇది పిచ్చి వేషాలు వేసే తొక్కి నారా తీస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇది సంస్కారం కాకపోయి, ఇది సభకి కరెక్ట్ కాకపోయినా చెప్తున్నాను ఇది. ఎందుకంటే మేము చాలా దెబ్బలు తిని వచ్చాం కాబట్టి మళ్ళీ ప్రజల్లో భయాందోళన చేద్దామని పిచ్చి వేషాలు వేస్తే ఏ మాత్రం ఉపేక్షించాం. అధికారులకు కూడా మేము అదే అప్పీల్ చేస్తున్నాం. మీరు దయచేసి ఎనీ యాంటీ కాన్స్టిట్యూషనల్, ఎనీ యాంటీ గవర్నమెంట్, ప్లీజ్ కైండ్లీ టేక్ కేర్ అండ్ మేక్ ష్యూర్ యూ ఇంప్లిమెంట్ ద లా. మూడాయన గురించి ఎందుకు మాట్లాడాలా? ఆ మూడాయన ఒక వేస్ట్ ఫెలో అనేది అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన అందుకే సనాతన వేషం వేసుకొని రాష్ట్రాలన్నీ తిరుగుతున్నట్టున్నాడు, ఇక్కడేం చేయలేక. అందువల్ల ఇక ఆయన గురించి వేస్ట్ మాట్లాడటం కూడా వృధా. ఎందుకంటే ఆయనకు నాయకత్వ లక్షణాలు మొదటి నుంచి లేవు, ఎదిరించే తత్వం అస్సలు లేదు. చంద్రబాబు పిలిచినప్పుడు వాళ్ళు వచ్చి జగన్ గారిని ఒక తిట్టిపోవటానికి మాత్రం ఉపయోగపడతా ఉన్నాడు. కనీసం మీ పక్కన స్థానం కూడా ఇవ్వనంత స్థితికి దిగజారిపోయాడు, అతను సంపాదించుకోలేకపోయాడు. అందువల్ల ఇక అతని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. కానీ మీ ఇద్దరు కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ఏ విధంగా చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆలోచించట్ల, ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రతి క్షణం ఆలోచిస్తున్నారు. ఎందుకంటే శ్రీశ్రీ గారు అన్నట్టు మదమెక్కిన తురంగాలు అన్నట్టుగా మదం పట్టినటువంటి గుర్రాలు లేకపోతే ఏనుగులు ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాయి. వాటికి ఉచ్చము నీచము జ్ఞానము ఏమీ తెలియదు. అవి ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా పరిగెడతాయి, అన్నిటినీ నాశనం చేస్తాయి. ఈరోజు రాష్ట్రాన్ని నిజంగా గుడ్ గవర్నెన్స్ అంటే జగన్ గారి టైంలో ఒక పద్ధతిగా జరిగింది. కానీ మీరు ఏ ఒక్క పాయింట్ అయినా కంపారిజన్ చేయటానికి మీరెవరు రారు.
ఎందుకంటే మీ పచ్చ మీడియా బాకాల్లో ఊదుతూనే ఉంటాయి మిమ్మల్ని. నిన్ను లోకేష్ని ఇద్దరిని కూడా అక్కడ కూర్చోబెట్టి ప్రైమ్ మినిస్టర్ని కలిస్తే దానికి మొత్తం పేజీలన్నీ కూడా ఈనాడు ఏబిఎన్ పెట్టేస్తారు. ఏంటి ప్రైమ్ మినిస్టర్ మీ మిత్రపక్షం కాదా, మీ కూటమి కాదా? ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈరోజు డిపెండ్ అయ్యలేరా? అది కూడా కలిస్తే దానికి ఒక పెద్ద అది వీరత్వమా శౌరత్వమా? ఆయన వల్ల ఇదిగో ఇన్ని వేల కోట్లు ఈ రాష్ట్రానికి మరి వస్తూ ఉన్నాయి, పరిశ్రమలు వచ్చినాయి, ప్రైమ్ మినిస్టర్ గారు యాక్సెప్ట్ చేశారు. లేదా మీ రాజధాని, మీరు అనుకునే రాజధానికి ప్రైమ్ మినిస్టర్ గారు ఇన్ని వేల కోట్లు ఇప్పిస్తున్నారు అని ఈ విధంగా అయినటువంటి వార్త అయితే నిజంగానే బాగా సాధించారని చెప్పుకోవటానికి. ఇంత సిగ్గుమాలిన మీడియా, ఇంత సిగ్గుమాలిన తండ్రి కొడుకులు, ఇంత పనికిమాలిన పరిపాలన, దీన్నంతా చూపిస్తూ ఒక 60-70 కోట్లు ఖర్చు పెట్టి దానికి గుడ్ గవర్నెన్స్ పాలన రాష్ట్రం వైపు చూస్తుందంట. అంత పెద్ద గిన్నెస్ బుక్లో ఎక్కి ఆయనకు ప్రైమ్ మినిస్టర్ గారి కంటే లోకేష్ బహుమతి ఇస్తున్నాడు. అన్నీ లోకేష్ బహుమతి ఇస్తున్నా అంటే ఎన్ని 600 కోట్లు ఖర్చు పెట్టారు. ఏమైంది? ఎంత రసాభాస. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని పాపం గిరిజన పిల్లల్ని, వాళ్ళకి తిండి లేదు, నీళ్లు లేవు, వాళ్ళు పడుకోవటానికి ఒక సౌకర్యం లేదు. ఇదా గుడ్ గవర్నెన్స్? ఎక్కడైనా జగన్ గారి హయాంలో ఇలా జరిగినాయా? ఎప్పుడైనా స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టారా? మీ హయాంలో పాడుపడ్డ స్కూల్స్ అన్నింటినీ కూడా నాడు నేడు క్రింద ఆయన బాగు చేసి చక్కగా వాళ్ళందరికీ కూడా విద్యను కల్పించారు. వాళ్ళకి కావాల్సినటువంటి అమ్మఒడి పథకం ద్వారా 15,000 ఇచ్చి ఆ పిల్లల్ని బడికి రప్పించి గవర్నమెంట్ స్కూల్స్ అంటే కలెక్టర్ పిల్లల్ని కూడా చేర్చే విధంగా దాన్ని డెవలప్ చేశారు.